ఆ జ్ఞానము కలిగిన వెంటనే అసలు సత్యవస్తువు ఏదో తెలిసిపోతుంది. ఆ సత్యవస్తువు తెలిసిన వెంటనే ఆయన మోక్షాన్ని పొందేసినట్టే. ఈ శరీరం పడిపోయాక మోక్షం కాదు, సత్యదర్శనమైన వాడెవరో ఆయనే మోక్షమును పొందినవాడు. ఈ శరీరం పడ్డం ప్రారంధం, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది. ఆయన సాక్షిగా అలా ఉంటాడు. అందుకే రమణ మహర్షిని రాత్రి మీరు నిద్రపోయారా అని అడిగితే ఇది నిద్రపోయింది అనేవారు. అంటే నిద్రకు అది సాక్షి. ఆ స్థితిని చేరడం అంత తేలిక కాదు, అది పరమేశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే సాధ్యం. ఆయనకి సర్కోమా వస్తే చాలా నిప్పు అంటారు సర్కోమా, దాన్ని శస్త్రచికిత్స చేత పుండు తొలగించారు. ఓ గదిలో పడుకోబెడితే దానికి హీటర్ పెట్టకూడదుట. దానికి మంచం కింద తీసుకొచ్చి శిష్యులు చల్లగా ఉంది కదా కొంచెం వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుందని హీటర్ పెట్టారు. పెడితే తెల్లవారేటప్పటికీ ఆయన శరీరం అంతా ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చినట్టుగా వచ్చి నెత్తుటి బిందువులు కమ్మి పైకి. డాక్టర్లు వచ్చి చూసి ఎవరు పెట్టారు హీటరు, సర్కోమాని శస్త్రచికిత్స చేస్తే హీటర్ పెట్టకూడదు, అసలు ఈయన రాత్రంతా ఎలా తట్టుకున్నారో ఆ బాధను అడిగారు. అయితే శిష్యులు అనగా ఆయనకి శిష్యులు అని వేరే లేరు, కన్నుల నీరు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి భగవన్ రాత్రి మీరంతా బాధపడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు లేపలేదు అని అడిగారు. ఆయన అన్నారు, వాళ్ళేమో ఇక్కడ పుట్టింది పుట్టకూడదని కోశారు, మీరేమో దీనికి సుఖంగా ఉంటుందని అది పెట్టారు, ఇదేమో అది నాకు సుఖంగా లేదని ఇది అల్లరి చేసింది. మీ అందరి అల్లరి ఏమిటో నేను చూస్తున్నాను, నాకు బాధ ఏమిటి దీనికి బాధ, కానీ దీని బాధ నేను చూస్తున్నానన్నారు ఆయన సాక్షి. అది జ్ఞానం అంటే. తప్ప 4 పుస్తకాలు చదువుకుని వచ్చిన జ్ఞానం కాదు, ఈశ్వరానుగ్రహంగా వచ్చిన జ్ఞానం ఏదో అది ఆత్మజ్ఞానం. తాను ఆత్మగా నిలబడగలుగుతాడు, ఇంకా సాక్షిగా ఉంటాడు సమస్త పరిణామములకు. తన శరీరం పడిపోవడానికి కూడా తాను సాక్షి. ఓ ఇది పడిపోతోంది అమ్మయ్యా అంటాడు, ఆనంద భాష్పాలు రాలుస్తాడు. ఆఖరణ ఆక్సిజన్ పట్టుకొస్తుంటే వద్దు అని ఆయన అలాగే విడిచిపెట్టారు శరీరాన్ని. కాబట్టి ఆ స్థితి ఇవ్వగలిగిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. పండు చేస్తాడు, కాయగా ఉంటే ముచికని పట్టుకుంటుంది, పండైపోతే తాను వదిలేస్తుంది ముచికని. కొబ్బరిగా ఉంటే టెంకని పట్టుకుంటుంది, కురిడి అయితే తానే విడిచిపెట్టేస్తుంది, పూర్ణాహుతికి పనికొస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆత్యంతిక ప్రళయము చెయ్యగలిగిన వాడు. కాబట్టి మోక్షమునకు కావలసిన జ్ఞానము ఇచ్చేవాడు పరమేశ్వరుడే.